2020 ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టేసిన సంవత్సరం. మాస్కులు మన ముఖంలో ఒక భాగమైపోయిన రోజులవి. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా రోడ్లన్నీ శూన్యంగా మారాయి. హాస్పిటల్స్ ముందు శవాల బారులు కట్టాయి. ఈ అంతులేని కలవరానికి కారణమైన మహమ్మారి పేరే కరోనా వైరస్. కరోనా వైరస్ కథ ముగిసింది అనుకుంటున్న రోజుల్లో ఇప్పుడు మళ్ళీ అదే పేరు మన చెవిలో వినబడుతుంది. కొందరికి ఇది చిన్న వార్తలా అనిపించవచ్చు, కానీ మళ్ళీ అది వస్తుందా అనే సందేహం ఇప్పుడు అందరినీ కలవరపెడుతుంది. 2025 మే 19 నాటికి భారత్లో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 95, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 55. అయితే ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కేసులు లేవు. ఇది ఒక రకంగా సంతోషించాల్సిన విషయమే. అయితే నిపుణులు స్పష్టంగా హెచ్చరించారు, ఇది మొదటి అగ్ని కాదు, మళ్ళీ మనం అందులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి అని. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాస్పిటల్స్కు ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నది JN.1 వేరియంట్. JN.1 వేరియంట్ అంటే ఏంటి? ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందినదే, కానీ దీని లక్షణాలు కొంత భిన్నంగా ఉంటున్నాయి. డయేరియా, వాంతులు, పొట్టనొప్పి, తీవ్రమైన అలసట, తలనొప్పి, వాసన కోల్పోవడం, చాలా మందిలో అస్పష్టంగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. AIIMS, ICMR, WHO లాంటి సంస్థలు ఏం చెబుతున్నాయంటే ఇది పెద్ద తరంగం అయ్యే అవకాశం తక్కువ, కానీ ప్రజలు నిర్లక్ష్యం చేస్తే వ్యాప్తి విపరీతంగా పెరగచ్చు. మళ్ళీ వ్యాక్సిన్ బూస్టర్లు అవసరం కావచ్చు. మాస్కులు, పరిశుభ్రత అనేవి మళ్ళీ చాలా అవసరం అవ్వచ్చు అని వారు చెబుతున్నారు. మనం గతంలో చేసిన కొన్ని తప్పులు, లక్షణాలను పట్టించుకోకపోవడం, మాస్కులు తొందరగా విసిరేయడం, అపోహలకు లోనవ్వడం, వ్యాక్సిన్పై నిర్లక్ష్యం, ఇలాంటి తప్పులు మనం మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి. చేతులు తరచూ శుభ్రంగా కడగండి. గుంపుల మధ్య ఉండటం తగ్గించండి. లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి. వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ లేదా బూస్టర్ తీసుకోని వారు ఎప్పుడైనా తీసుకోవాలి. ఇంటర్నెట్లో తిరుగుతున్న అపోహలు, ఇది ఒక కుట్ర, ఇది అసలే లేదు వంటి వాటిని నమ్మకండి. మనకు నిజం చెబుతుంది సైన్స్, వైద్య నిపుణులు, అఫీషియల్ డేటా. మీరు ఇవి మాత్రమే నమ్మండి. చివరిగా ఒక మాట, కరోనా మళ్ళీ వస్తుందా? సాధ్యమే. పూర్తిగా తిరిగి రావచ్చా? అంత స్పష్టత లేదు. కానీ అది వస్తే మనం సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడే మనం జాగ్రత్తలు పాటించాలి. మీ జాగ్రత్తే మీ కుటుంబానికి రక్షణ కవచం. మీ అప్రమత్తతే సమాజానికి దారి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా అజయ్ ఇన్ఫోజోన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.